అంతా మాఫియానే. జగన్ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు, రాష్ట్రానికి 3 రాజధానులు కాదు ఒక్కటైనా కట్టారా? ప్రత్యేక హోదాకు ఉద్యమించిన జగన్ బీజేపీకి తొత్తుగా మారారు. జగన్ సర్కారుపై చెల్లెలు షర్మిల ఫైర్. తెలంగాణలో నియంతను గద్దదించానని వ్యాఖ్య. సో షర్మిల గారు తెలంగాణలో నియంతను గద్దదించారని చెప్పి మీరు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో నియంతని గద్దదించింది మీరు కాదండి, మా యూట్యూబ్ ఛానల్స్ కాదండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కాదండి, బీజేపీ పార్టీ కాదండి, లేకపోతే ఇంకోరో కాదండి. నియంత పార్టీని గద్దదించింది ప్రజలండి. ఎంతో మంది నిరుద్యోగులు వాళ్ళు మనస్తాపానికి గురై ప్రచారం చేసి ప్రజలు అందరూ కలిసి వాస్తవాలను తెలుసుకొని గద్దదించిరండి. ఇది ప్రతి ఒక్కరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం. లేదా నా వల్లే ఓడిపోయింది, నీ వల్లే ఓడిపోయింది, మీ వల్లే ఓడిపోయింది కాదు. బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులు ప్రజలు గుర్తించిండ్రు. మరి ఏ పార్టీకి కూడా అవినీతి చేస్తే ఎట్లుంటదో ప్రజలు బుద్ధి చెప్పిండ్రు.